ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్, డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఎవరు సీరియస్‌గా తీసుకోకండే. రహస్య పుస్తకాలలో రాయబడినట్లు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక రహస్యమైన శక్తి తన శక్తిని 5 ఉంగరాలలో భద్రపరిచింది. ఆ 5 ఉంగరాలను దేవుని యొక్క వరాలుగా గుర్తించేవారు. ఒక్కో ఉంగరానికి ఒక్కో శక్తి ఉండేది. నిప్పు, నీరు, భూమి, గాలి, మెరుపు. ఆ 5 ఉంగరాలు ఏకమైతే ఒకటి శాంతి జరుగుతుంది, లేదంటే విధ్వంసం జరుగుతుంది. మంచి లేదా చెడు అనేది వీటిని ఎవరు వాడుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు నా గురించి తెలియాలంటే ముందు నా గతం గురించి తెలియాలి. అది 2010. నేను మా అమ్మా నాన్న ఊరి నుండి వస్తుండగా ఒక బస్సు యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. ఆసుపత్రిలో ఏడుస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి నుంచి నిర్ణయం తీసుకున్నాను, ఎలాగైనా సరే ఈ అద్భుత రింగులను కనిపెట్టి నేను దేవుడిని అవ్వాలని. అలాగ నేను 3 రింగులను కనిపెట్టాను. ఇంకా 2 రింగులు ఉన్నాయి. ఆ 2 రింగుల్ని కనిపెట్టిన తర్వాత ఈ లోకం నా సొంతం చేసుకుంటాను. ఈ లోకానికి నేనే దేవుడిని అవుతాను. ఏం చేస్తున్నారా? వాడిని వదిలేయండిరా. ఎందుకురా అన్ను కొడుతున్నారు? అరే నీకేమొచ్చిందిరా ప్రాబ్లం? నన్ను ఎందుకు బలహీనంగా సృష్టించావు? నేనేం చేశాను? ఎందుకురా అంత గట్టిగా అరుతున్నావు? ఎవరు నువ్వు? నేను ఎవరైతే ఎందుకులే, కూర్చో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకురా అన్ను కొడుతున్నారు? అరే నీకేమొచ్చిందిరా ప్రాబ్లం? దీనికి దేవుడు ఎందుకు, నువ్వు కొట్టలేవా? నాకు అంత బలం ఎక్కడుంది? ఆ రింగు గురించి నీకేమన్నా తెలుసా? ఈ రింగు మా అమ్మమ్మ ఇచ్చింది నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఈ రింగు గురించి త్వరలో తెలుస్తుంది అని చెప్పింది. ఇది సాధారణమైన రింగు కాదు, దీనికి మెరుపు అయిన శక్తి ఉంది. ఇలాంటివి ఒక 5 రింగులు ఉంటాయి. నీ దగ్గర ఉన్న రింగు శక్తి తెలుసుకో. ఈ రింగు అంచనాలు దాటినప్పుడు ఈ రింగు అవేకన్ అవుతుంది. అప్పుడు నీకు కొత్త పవర్స్ వస్తాయి. ఏడీనా ఎక్కడికి మాయమైపోయాడు? అయితే ఈ రింగులో ఏదో శక్తి ఉందన్నమాట. తెలుసుకుందాం. అరే నేను గాల్లో ఎగురుతున్నాను. అరచేయేవో ఆయుధమైతే అనుకున్నది అబద్ధ. మానవ శక్తికి ఏదో తెలియని శక్తి ఒకటుంది కదా. కనిగట్టు కాదండయ్యో, కనిపెట్టలేవండయ్యో, మన వల్ల కాదండయ్యో. మంత్రము కాదు, మాయసలే కాదు. అయ్యో నాకు ఈ పవర్ లేదనుకుంటా. ఈ రింగ్ నీలాంటి వాడికి దక్కను. అది చెప్పడానికి నువ్వెవడవురా? ఆ రింగు నా సొంతం. ఇప్పుడు చెప్పు, ఆ రింగ్ ఎవరిదో? ఆ రింగ్ ఇంక నాది. ఈ లోకం కూడా నాదేరా. ఈ రింగుతో మొత్తం 4 రింగులు అయ్యాయి. ఇంకా ఒకే ఒక్క రింగ్, నేను దేవుణ్ణి అవ్వడానికి దగ్గరలో ఉన్నాను. ఇంకా ఈ లోకం నా సొంతం అవుతుంది. అరే ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చావు? నీ మీద రివెంజ్ తీసుకుంటా. ఇంకోసారి నా జోలికి రాకు. ఎవడ్రా నువ్వు? నీ దగ్గరేనరా ఆఖరి రింగ్ ఉంది. అయితే నువ్వేనా? 4 రింగులు నీ దగ్గరే ఉన్నాయి. నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు. అంత అద్భుతమైన రింగు నీలాంటి చిన్న పిల్లవాడి దగ్గర ఉందంటే
ఇప్పుడు ఆ రింగ్ని ఎలాగైనా సొంతం చేసుకుంటాను రా. ఈ రింగు అంచనాలు దాటినప్పుడు ఈ రింగు అవేకెన్ అవుతుంది. అప్పుడు నీకు కొత్త పవర్స్ వస్తాయి. అసాధ్యం, ఇలా జరగకూడదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఇంకా నిన్ను ఎవ్వరు కాపాడలేరు. థండర్ ఫామ్, థండర్ బ్లాస్ట్. అసలు ఏం జరుగుతుంది? ఇంతటి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ 5 రింగులు ఏకమయ్యాయి. ఇక నేను రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా వాడేవాడు, ఇంకా ఈ యుద్ధం అయిపోలేదా?